మీడియా మిత్రులందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందా. మిత్రులందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభలు చండీగఢ్లో సెప్టెంబర్ 21 నుంచి 25వ తేదీ వరకు జరగబోతున్నాయి. ఆ మహాసభల ముందు శాఖా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు కూడా మహాసభలు జరుపుకుంటా ఉన్నాము. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా శాఖ మండల మహాసభలు జరిగినాయి, జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఏలూరు జిల్లాకి సంబంధించి చింతలపూడిలో మొన్న 5, 6, 7 తారీఖుల్లో చాలా ఘనంగా మహాసభలు జరిగినాయి. అలాగే రేపు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో రాష్ట్ర మహాసభలు ఒంగోలు పట్టణంలో జరగబోతూ ఉన్నాయి. ఈ ఒంగోలు పట్టణంలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2000 మంది రెడ్ షర్ట్ వాలంటీర్స్ తోటి కవాతు, అలాగే 1000 మంది మహిళలతోటి రెడ్ శారీస్ తోటి కవాతులో పాల్గొంటారు. అలాగే వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రదర్శనలో పాల్గొంటారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కామ్రేడ్ రాజా గారు జాతీయ కార్యదర్శి, అలాగే జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు, వీళ్ళందరూ కూడా మహాసభకి హాజరుగబోతూ ఉన్నారు. ఈ మహాసభల్లో గతంలో తీసుకున్నటువంటి అనేక కార్యకలాపాలు, తీర్మానాలు, జరిగినటువంటి ఉద్యమాలు ఇవన్నీ కూడా సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో మనకి గతంలో మహాసభ నాటికి ఈ మహాసభ నాటికి రాజకీయ పరిణామాలు చాలా పెద్ద ఎత్తున మార్పు చెందినవి. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత చర్యలు, అప్రజాస్వామిక పద్ధతుల మీద జనము విరక్తి చెందినటువంటి నిరసన తెలియజేస్తూ అతన్ని ఓడించడం జరిగింది. తిరిగి కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలి. అలాగే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. కానీ వారు ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు హామీలు ఇచ్చారో, ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలో పేర్కొన్నారో, వాళ్ళు ప్రకటించినటువంటి సూపర్ 6లు కానీ ఇవన్నీ కూడా 1, 2 మినహాయించి మిగిలినవన్నీ కూడా చెప్పినటువంటి హామీలు ఇంతవరకు కూడా ఒక్కడు కూడా కనీసం ఏజెండాకి రూపం తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఆ సూపర్ 6 పథకాలు పక్కన పెడితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అనేది చాలా పెద్ద ఎత్తున ఒక మాఫియాలాగా తయారైంది. ఈ మద్యం మాఫియా చేతిలో ఈ రోజున మొత్తం తెలుగుదేశం నాయకులంతా కూడా ఆ పంచుకోటాలు, వాటాలు అన్నట్లుగా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇసుక మాఫియా కూడా చాలా పెద్ద ఎత్తున దోపిడీకి, ఇంకా ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి తేడా లేకుండా అటు వీళ్ళు వ్యాపారాలకు వచ్చేసరికల్లా, దోపిడీకి వచ్చేసరికల్లా, మాఫియాకి వచ్చేసరికల్లా అందరూ ఒకటేటువంటి పరిస్థితిని చాలా ప్రాంతాల్లో చూస్తున్నాము. అటు మద్య మాఫియా, ఇసుక మాఫియాతోటి కూటమి ప్రభుత్వము చాలా అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. చివరికి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు, అవినీతిలో కూరుకుపోతూ ఉన్నారు. కింద స్థాయిలో అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల వామపక్ష పార్టీలు సమావేశం జరిగి వామపక్ష పార్టీలన్నీ కూర్చుని కొన్ని ప్రధానంగా విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా, అలాగే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్లను బిగించేదానికి వ్యతిరేకంగా ఆందోళనకి పిలిపివ్వటం జరిగింది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులకి ప్లాన్ చేశారు. ఈ ఇంటింటికి తిరిగి స్మార్ట్ మీటర్ల మీద, విద్యుత్ ఛార్జీలు పెంచిన దాని మీద గతంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు స్మార్ట్ మీటర్లు బిగిస్తానంటే నారా లోకేష్ గారు ఒక పెద్ద ఎత్తున ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు బిగిస్తానికి వస్తే మీరు పగలగొట్టండి అన్నాడు. మీరు పగలగొట్టండి, స్మార్ట్ మీటర్లు బిగిస్తానికి వస్తానని అన్నాడు. కానీ ఈ రోజున అదే ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తానికి ముందుకు వస్తూ ఉంది. ఆల్రెడీ కొన్ని ప్రాంతాలు ప్రారంభించారు కూడా. అందుకే మేము అడుగుతూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటి, మీరు ఇచ్చినటువంటి నినాదం ఏమిటి, ఈరోజు మీరు చేస్తున్నది ఏమిటి, మీరు ఎందుకు ఈ స్మార్ట్ మీటర్లు బిగించేదానికోసం మీరు సానుకూలంగా ఎందుకు వెళుతున్నారు అంటే, మీకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే ఆదానీతో ఒప్పందాలు చేసుకుని అమెరికాలో ఉన్నటువంటి కోర్టుల్లో కూడా కేసులు వేసుకుని అపాసపాలై నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉందో, మరి ఈ రోజున మీరు కూడా ఆ రకంగా ఆదానితో ఒప్పందాలని రద్దు చేయడానికి అవకాశమే లేదని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తూ ఉంటే, అయితే మీరు కూడా ఆదాని దోపిడీని
ఈ రకంగా మీరు కూడా దాన్ని ఆమోదిస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అందుకే మీరు ఏదైతే ఆ రోజున స్మార్ట్ మీటర్లు బదలగొట్టండి అన్నారో నారా లోకేషే చెప్పారు. మరి ఈ రోజున మీరు ఆ స్మార్ట్ మీటర్లు బిగిస్తానికి మీ ప్రభుత్వమే ముందుకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఏనాడో కాల్చుకున్నటువంటి ట్రూఅప్ ఛార్జీలు కానివ్వండి, ఈ పెరిగినటువంటి విద్యుత్ మేము ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలు అనేక సందర్భాల్లో చెప్పాడు. కానీ ఈరోజు జరుగుతుందేంటి? ఎక్కడ చూసినా సరే అసలు కరెంట్ అనేది ఎంత కాలుతుందో తెలియని వైరు పుచ్చుకుంటేనే షాక్ కొట్టేటువంటి పరిస్థితి ఈ రోజున విద్యుత్ ఛార్జీలు అనేది మోగిపోతూ ఉన్నాయి. అంతకుముందు ₹100 కాలేటువంటి విద్యుత్ ఈ రోజున 400, 500, 3 రెట్లు 4 రెట్లు కూడా వస్తున్నటువంటి బిల్స్ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. పాత ఏదైతే 2020లో వచ్చినటువంటి విద్యుత్ సంస్కరణ చట్టం ఉందో తిరిగి మళ్ళీ ఆ విద్యుత్ సంస్కరణలో పెట్టినటువంటి ఆ సంస్కరణలన్నీ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అమలు చేయడానికి పూనుకుంటా ఉంది. దీనికి వ్యతిరేకంగా మొత్తం ప్రజానీకాన్ని చైతన్యవంతులు చేయాలని, ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా, విద్యుత్ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా, ఆదానీతో చేసుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా ఈ రోజున ఆదానీతో చేసుకున్న ఒప్పందం కనుక అమలు చేస్తే లక్షల కోట్ల పైన ఈ రోజున ప్రజల మీద భారం పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే వీటన్నిటికీ వ్యతిరేకంగా మొత్తం అంతా అన్ని ప్రాంతాల్లో కూడా కింద స్థాయి వరకు కూడా ప్రచార ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి. ఆగస్టు 5వ తేదీన మొత్తం దేశవ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 5వ తేదీన విద్యుత్ కార్యాలయాల ముట్టడికి పిలిపించాము. ఆగస్టు 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో కలిసి వచ్చేటువంటి వాళ్ళని కలుపుకుని విద్యుత్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాము. ఇది ఆగస్టు 5వ తారీఖు తర్వాత తిరిగి మళ్ళీ వామపక్ష పార్టీలు కూర్చొని భవిష్యత్తు ప్రచార ఆందోళన కార్యక్రమానికి పూనుకోబోతా ఉన్నాము. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా సాగినటువంటి ఉద్యమంలో చంద్రబాబు నాయుడు గుణపాఠం నేర్చుకున్నాడు. హైదరాబాద్ బషీర్బాగ్లో తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలి. ఈ ఆదానీతో ఒప్పందాలని, సెకీ ఒప్పందాలన్నింటి కూడా రద్దు చేసుకుని ఈ ట్రూఅప్ ఛార్జీల భారాన్ని కూడా మరి రద్దు చేసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వానికి మేము గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలాగే జిల్లాలో జరిగినటువంటి మహాసభ తీర్మానాలు కమల కృష్ణ చైతన్య వివరిస్తారు.